ఒకప్పుడు పచ్చని అరణ్యంలో చాలా పెద్ద చెట్లు, మధురమైన గానంతో పక్షులు ఉండేవి. ఆ అరణ్యంలో ఒక రంగురంగుల పాపగాయ ఉండేది. దాని పేరు మిధు. మిధు తెలివైనదే కాకుండా చాలా మంచి మనసున్నది. ఎప్పుడూ అందరితో మృదువుగా మాట్లాడేది. ప్రతి ఉదయం మిధు అందర్నీ పలుకరించేది. పిచ్చుకలు, నెమళ్ళు, కాకులు, గద్దలు అందరికీ శుభోదయం స్నేహితులారా, ఈ రోజును అందంగా చేసుకుందాం అని ఆనందంగా చెబుతుండేది. కాని అన్ని పక్షులు మిధు లాంటివి కావు. కొన్ని పక్షులు తరచూ తగువులు పెట్టేవి, ఆహారం కోసం పోట్లాడేవి, ఇతరులను ఆట పట్టించేవి. ఒకరోజు గాలులు బలంగా వీయసాగాయి. చెట్లు ఊగసాగాయి. పెద్ద తుఫాన్ వస్తోంది. అన్ని పక్షులు భయపడ్డాయి. ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉన్నాయి. అప్పుడు మిధు గట్టిగా అరిచింది, స్నేహితులారా, తగువులు ఆపండి. మనమందరం కలిసి పనిచేద్దాం. అప్పుడే మనమంతా రక్షించబడతాం. పాపగాయలు, పిచ్చుకలు, పావురాలు కలిసి ఎండిన ఆకులతో పెద్ద చెట్ల కింద చిన్న గుడిసెలు నిర్మించాయి. కాకులు కర్రలు తెచ్చాయి. నెమళ్ళు తమ రెక్కలతో గూళ్లను కప్పాయి. ఆ రాత్రంతా గాలి బలంగా వీచింది. కానీ ఉదయానికల్లా తుఫాన్ ఆగిపోయింది. అన్ని పక్షులు సురక్షితంగా ఉన్నాయి. అవి కలిసి పనిచేసి ఒకరికొకరు సహాయం చేసినందుకు ఆ రోజు నుండి అన్ని పక్షులు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఎప్పుడూ మృదువుగా మాట్లాడాలి, కష్ట సమయంలో ఒకరికొకరు సహాయం చేయాలి, మంచి నైతికతలతో జీవించాలి. కథానీతి: ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడాలి, కష్ట సమయంలో ఇతరులకు సహాయం చేయాలి. మంచి నైతికతలు, ఐక్యత జీవితం అందంగా మారుస్తాయి.